పార్టీలో రమ్మని ఆహ్వానించిన వాళ్ళు, మీరు ఒక మాజీ మంత్రి, ఇంత సీనియర్ నాయకురాలు, మీకు అపాయింట్మెంట్ దొరకలేదు? వాళ్ళ పార్టీలో పోతామంటే దొరుకుద్దేమో తెలియదు, లేకుంటే దొరకదు. వాళ్ళ పార్టీలోకి వస్తామంటే దొరుకుతుందేమో అపాయింట్మెంట్, తెలియదు. రామన్నాం కాబట్టి మరి రాని వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వరేమో మరి తెలియదు. సో నేనేమంటున్నా అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా నిన్న ప్రధానమంత్రిని తీసుకొచ్చారు. చాలా అంటే ఒక దేశ ప్రధానిని ఇక్కడ అభివృద్ధి కోసం తెలంగాణలో డెవలప్మెంట్ జరగాలంటే పెద్ద ఆయన ఆశీర్వాదం ఉండాలి, మీ యొక్క ప్రేమ ఉండాలి అనేటటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆయన అక్కడ గవర్నమెంట్ వేరే, ఇక్కడ గవర్నమెంట్ వేరే. ఓకే, ఇక్కడ కూడా ప్రతిపక్షాలను ఎందుకు ఆయన మరి అట్లా చేసుకోలేకపోతున్నారు? అంటే అందరినీ కలుపుకుపోయి మరి డెవలప్మెంట్ అనేది అందరినీ కలుపుకొని పోవాలి కదా. ఆయన అయితే అందరినీ కలుపుకుపోతున్నాను అంటున్నారు. మంచి మంచి ప్రకటనలు వస్తున్నాయి, మనం రోజు చూస్తున్నాం, బోర్డు స్కీమ్లు వచ్చాయి. ప్రకటనల వరకే ఉంది అది. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు నా నియోజకవర్గం ఉందనుకోండి, సపోజ్ నా నియోజకవర్గంలో ఎన్నో ఇంపార్టెంట్ ఇష్యూస్, డెవలప్మెంట్ చేయాల్సిన ఇష్యూస్ ఉంటాయి. మా ప్రాజెక్ట్సే ఉన్నాయి, పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోదాము, దాన్ని తొందరగా అయ్యే విధంగా ఏ విధంగా మనం చేద్దామంటే దాని గురించి చెప్పే ప్రశ్న ఉండదు. మేము ఒకసారి ఫస్ట్లో కలిసాం ముఖ్యమంత్రి గారిని, మా జిల్లాలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలము, మా ఎంపీ గారు ఒక ఎన్నో సార్లు వారం రోజులు ఎంటబడి అడిగితే మాకు ఒకసారి సమయం ఇచ్చారు. అంటే గవర్నమెంట్ వచ్చినాక ఒక 6 నెలలు 6 monthsలో ఫస్ట్లో ఇచ్చారు, అపాయింట్మెంట్ ఇచ్చారు. దాదాపు నియర్లీ 2 hours మాట్లాడారు. మేము అప్పుడు అడిగాము, మా దగ్గర థర్మల్ పవర్ కావాలని అడిగాము, గద్వాల జిల్లా కావాలని అడిగాము, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయండి మహబూబ్నగర్ జిల్లాలో, అన్ని ఏవైతే ఆన్గోయింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని కొంచెం దృష్టి పెట్టి కొంచెం దాని మీదనే కనుక కాన్సన్ట్రేషన్ చేసి ఇమీడియట్గా 1 yearలో పూర్తవుతాయి, వాటి మీద మీరు స్పెషల్ దృష్టి పెట్టండి, నీళ్ళు వస్తాయి మహబూబ్నగర్ జిల్లాకు, మొత్తం ఇరిగేట్ అవుతుంది, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు కనుక వీటి మీద దృష్టి పెడితే మహబూబ్నగర్ జిల్లాలో నీళ్ళు వస్తాయనే విషయం మాట్లాడడం. దానికి సమాధానంగా ముఖ్యమంత్రి గారు మా మాట వారు చాలా విషయాలు చెప్తున్నారు, కానీ మేము చెప్పిన విషయానికి సమాధానం చెప్పండి. వాళ్ళు ఏం చెప్పారంటే మిమ్మల్ని తీసుకొని హెలికాప్టర్లో వెళ్తాను, హెలికాప్టర్లో మనం అన్ని ప్రాజెక్టులు తిరుగుదాము, మొత్తం తిరిగి ఎంబడే ఏమేం కావాలో చేసేద్దాము, అంతా చేసి మీరు మొత్తం అంటే ఒక ఎట్లా ఇచ్చారంటే ఇంకా కేసీఆర్ తప్ప ఇక ఈ రాష్ట్రంలో ఇంకా ఎవరు ఏమి చేయలేరు, నేను తప్ప, నేను ఇంకా స్వర్గం చూపించేస్తాను అంటే మమ్మల్ని మస్మరైజ్ చేసేటటువంటి విధంగా మాట్లాడారు తప్పగా మాకు అక్కడ నిజంగా ముఖ్యమంత్రి గారు మీరు మెస్మరైజ్ అయ్యారా అంటే కొంతసేపు మాటలు కొద్దిసేపు ఎంత చక్కగా మాట్లాడితే ఎంత చక్కగా చెప్తున్నా అనిపించింది. కానీ అనుకున్నాం అమ్మ బుట్టలో వేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు చెప్పారు మాకు అని అనిపించింది. కానీ మీరు పడలేదు కదా బుట్టలో, పిలిచినా కూడా వెళ్ళలేదు మీరు. అయితే నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు, ఉద్యమం ద్వారా ఈరోజు ప్రజల లోపల ఒక విశ్వాసంతోనే ఆయన గెలిపించారనుకుంటాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పటికీ కూడా ఉద్యమాన్ని లీడ్ చేశాడు కాబట్టి ఆయన లీడ్ చేశాడు ఉద్యమాన్ని తప్పదు. కానీ ఇచ్చింది మీరేనా మీరు అనుకుంటున్నారు? ఇచ్చింది మేమే, ఇచ్చి అక్కడ కోల్పోయారు. ఇప్పుడు ఇచ్చింది మేమే, ఎందుకంటే ఆయన అక్కడ కోల్పోయారు. ఉద్యమాలు అనే వాళ్ళు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే చేస్తారు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఉద్యమాలు చేయరు కదా ఎక్కడైనా. కానీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు ఉద్యమాలు ఉండవు. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము అధికార పక్షంగా ఆ రోజు తీసుకొస్తాము, మేము ఎంతవరకు చెప్తాము చేస్తామనేటటువంటి ధోరణిలో మేము ఉన్నాం. ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఉద్యమాలు చేశాడు కాబట్టి ప్రజలందరినీ కూడా ఆ ఉద్యమానికి ఒక లీడర్గా గుర్తింపబడ్డాడు. సో ఇచ్చింది సోనియా గాంధీ. ఈ ఉద్యమాన్ని గుర్తించే కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇది, ఎన్నో ఏళ్ల నుంచి ఇది ఉంది. మనం కూడా తెలంగాణ ఇస్తామని గతంలో నేను కూడా ప్రామిస్ చేస్తున్నాను కాబట్టి తెలంగాణ ఇవ్వాలి తప్పదనేటటువంటి ఒక ఆలోచనకు వచ్చి ఆమె బిఫోర్ ఎలక్షన్స్ ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోనే మళ్ళీ ఎవరు అడగకముందే ఆమె పిలిచి తెలంగాణ ఇస్తున్నానని చెప్పారు. ఉద్యమం అంతా నిద్రపోతున్న సమయంలో సోనియా గాంధీ గారు పిలిచి నేను తెలంగాణ ఇస్తున్నానని చెప్పారు. సో ఇది తెలంగాణ ఇచ్చారు, వచ్చింది తెలంగాణ. ఓకే, తెలంగాణలో సరే అధికారం ఎవరికైనా కాంగ్రెస్కి వచ్చినా టీఆర్ఎస్కి వచ్చినా ప్రజలు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళకి వచ్చింది, తప్పలేదు. కానీ పాలకులు అనేవాళ్ళు ఈ కొత్త రాష్ట్రంలో అందరినీ కలుపుకొని పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో అందరినీ కూడా కలుపుకొని అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అయ్యేలాగా ఉండాలి. అవును. కానీ ఇప్పుడు మళ్ళీ అదే వివక్ష
ఏం వివక్ష? తెలంగాణ ఎందుకు కోరుకున్నాం మనం? అంటే ఇప్పుడు అంత ఉద్యమించి ఆయన నిరాహార దీక్ష చేసి ప్రూవ్ చేయాలి, నేనే చేస్తానని ప్రూవ్ చేసుకోవాలనే ఒక వ్యక్తి కానీ ఒక పార్టీ కానీ ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని కోల్పోతారని మీరు అనుకుంటారా? అంటే ఏదో ఒకటి చేయాలని తపన ఉంటుంది కదా వాళ్ళలో. ఒకటి చేయాలనే తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది, మాకు కూడా ఉంటుంది కదా. ఆయనకేంది ముఖ్యమంత్రిగా, ఆయనకేంది, మాకు ఎమ్మెల్యేగా నాకు ఉంటది. ఆయనకు ఉండడం ఏం గొప్ప కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన చేతిలో అన్ని అధికారాలు ఉన్నాయి, ఆయన అనుకున్నది చేయగలుగుతాడు, ఆయనకి ఇష్టం ఉన్నది చేస్తాడు. ఇక్కడ మేము కూడా ప్రజల నుంచి ఎన్నుకోబడిన వాళ్ళం, మాకు కూడా మా ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మా ప్రాంతంలో మొత్తం మేము కూడా చేసేసుకోవాలి, ఈ ఉన్నటువంటి అవసరం ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎంబడే కావాలని మేము కూడా కోరుకుంటాం. కానీ అన్నీ ఒకేసారి కావు, మాకు కూడా తెలుసు అవన్నీ ఒకేసారి కావు. ఏది ప్రయారిటైజ్ చేసుకుంటాం, ఏది ప్రయారిటీ, ఇమ్మీడియట్గా ఏది నీడ్ ఉంది, ఆ నీడ్స్ ఏంటి, వాటిని ఫస్ట్ అటెండ్ చేసుకుంటాం, ఒకటి తర్వాత ఒకటి అట్లా బేసిక్ అంటే ఒక ప్రయారిటైజ్ చేసుకొని 1, 2, 3 అని పెట్టుకొని దాని ప్రకారం పని చేసుకుంటూ పోతాం. సో నా నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్రయారిటీ ఇరిగేషన్ అనుకున్నాను. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయినప్పుడు ఫస్ట్ టైం ప్రయారిటీ దానికి ఇచ్చాను, ఫస్ట్ ప్రయారిటీగా ఇరిగేషన్ తీసుకొచ్చుకున్నాం, నెట్ ఎంపార్ట్ ప్రాజెక్టు. ఆ తర్వాత పవర్ అనుకున్నాము. పవర్ పరంగా నా నియోజకవర్గంలో దాదాపు 26 సబ్స్టేషన్స్ అంటే కొత్తగా సబ్స్టేషన్స్ తీసుకొచ్చాను. నేను ఎమ్మెల్యే అయిన రోజు 8 ఉన్నాయి నా నియోజకవర్గంలో. ఆ రోజు 8 ఉంటే లో వోల్టేజ్, చాలా ఇబ్బందులు ఉండేవి. వాటర్ వస్తే రేపొద్దున పవర్ ఉండాలి కదా అని ఒక ప్లాన్ ప్రకారం పని చేసుకుంటూ పోయినాం. ఇప్పుడు లేదంటారా? ప్లానింగ్ లేదా? ఆ విధంగా ఎవరమైనా ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు ఆయన కూడా ఆయన ప్లాన్ ఆయనకు ఉంటే ఉండొచ్చు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఐడియాస్ ఆయనకు ఉండొచ్చు. ఆయన ఐడియాస్ని ఇచ్చేయమనో మా ఐడియాస్ ఫాలో అవ్వమని మేము చెప్పట్లేదు. ఒక నియోజకవర్గ ప్రజాప్రతినిధుల యొక్క సమస్యలను కూడా ముఖ్యమంత్రి గారు వినాల్సినటువంటి అవసరం ఉంది. 60 ఏళ్లలో తెలంగాణ అన్యాయం జరిగిందని మాత్రం అది పదే పదే అన్నారు. మీరు అంటే ఉద్యమంలో భాగంగా మీరు కూడా కొంత ఒప్పుకున్నారు లేదా? ఈ ప్రాంతంలో వివక్షకు గురైంది. కిరణ్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాకు చేసుకున్నారు, రాజశేఖర్ రెడ్డి గారు కడప జిల్లాకు చేసుకున్నారు. ఇంత ఉన్న ఏ ముఖ్యమంత్రులు వస్తే ఆ ముఖ్యమంత్రులు వాళ్ళ ప్రాంతానికి వాళ్ళ అవసరమైన చోటనే అభివృద్ధి చేసుకుందనేటటువంటి ఒక ఆరోపణ. సమైక్యాంధ్రం అంటే ఆంధ్ర పాలకులు ఎక్కువ కాలం పాలించారు కాబట్టి